లీలలన్నీ కూడా యమునా నదీ తీరంలోనే జరిగాయి. కృష్ణుడు జన్మించిన రాత్రి వసుదేవుడు ఆయనను బుట్టలో పెట్టుకుని రేపల్లకు తీసుకెళ్తూ ఉండగా పొంగి పొర్లిపోతున్న యమునా నది కృష్ణుడి పాదాలను తాకి వారు శ్రీకృష్ణుడు అనేవారు శ్రీ విష్ణువు యొక్క అవతారం అని తెలుసుకొని శాంతించి వారికి దారి ఇచ్చింది. కాళీయుడనే సర్పం యమునా నదిని విషపూరితం చేసినప్పుడు శ్రీకృష్ణుడు కాళీయమర్దనం చేసి యమునను కాపాడిన విషయం మనందరికీ తెలిసిందే. పురాణాల ప్రకారం యమునాదేవి శ్రీకృష్ణుని అష్టమహిషుడు, అంటే శ్రీకృష్ణుల వారి 8 మంది భార్యలలో ఒకరు అని అర్థం. ఇక యమునా నది గురించి మరింత చెప్పాలంటే త్రివేణి సంగమం గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్, అలహాబాద్కి దగ్గరలో ఉన్నటువంటి ప్రయాగరాజ్ వద్ద యమునా నది గంగా నదితో కలుస్తుంది. ఇక్కడే అంతర్వాహినిగా ప్రవహించే పవిత్ర సరస్వతి నది కూడా ఈ యొక్క గంగా యమునా నదులతో కలుస్తుంది. ఈ 3 పవిత్ర నదుల కలయికనే త్రివేణి సంగమం అంటారు. ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి అత్యంత వైభవంగా కుంభమేళా జరుగుతుంది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. ఇంతకుముందు మీలో ఎవరైనా కుంభమేళాకి వెళ్ళి సందర్శించి జాగ్రత్తగా పరిశీలన చేసుకొని వచ్చి ఉంటే కనుక ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా గమనించుంటారు. ఏంటంటే ఈ సంగమం వద్ద గంగా నది నీరు కాస్త తెల్లగా, యమునా నది తీరు స్పష్టమైనటువంటి నీలి రంగులో ఉండి స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తుంది. యమునా నది నీరు నీలి రంగులో తెలిసిపోతుంది మనకి. ఇప్పటి వరకు యమునా నది యొక్క గొప్పదనం పౌరాణికంగా మనం మాట్లాడుకున్నాం. ఇక పుష్కరాల గురించి మాట్లాడుకుందాం. అసలు పుష్కరాలు అంటే ఏమిటి? అసలు పుష్కరుడు అంటే ఎవరు? గురుగ్రహానికి పుష్కరుడికి సంబంధం ఏమిటి? ఈ విషయాల గురించి మనం ఇప్పుడు ఒక